నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. రాజకీయ నాయకుల వారసులు కావచ్చు, సినీ సెలబ్రిటీల వారసులు కావచ్చు, వారి రంగప్రవేశం జరిగిన తర్వాత వారి మీద ఉండే ఒత్తిడి కావచ్చు, వాళ్ళను వాళ్ళు నిరూపించుకునే వైనంలో కావచ్చు, అనేక ఒడిదుడుకులు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ కోవలో మనం చాలామందిని చూసాం. ప్రస్తుతం ఏపీలో నారా లోకేష్ గారి గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విమర్శల నుంచి విశ్వాసం వరకు, అంటే ప్రజల మనసు గెలుచుకునేంత వరకు తనను తాను ఎలా మలుచుకున్నారు. ఒక రాజకీయ దిగ్గజ వారసుడిగా అడుగుపెట్టిన ఆయన పైన మొదట్లో ఎన్ని విమర్శలు వచ్చాయనేది మనందరికీ తెలిసిందే. రాజకీయాల్లో ప్రతి నాయకుడి ప్రయాణం అయితే ఒకేలా ఉండదు, అది కూడా మనం చూసాం. కొందరైతే తొలి అడుగుల్లోనే ప్రశంసలు అందుకుంటారు, మరికొందరు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటూ తమను తాము నిరూపించుకోవాల్సి వస్తుంది. దాంట్లో నారా లోకేష్ కూడా అతీతుడు కాదు అని నిరూపించుకున్నాడు. నారా లోకేష్ ప్రయాణం రెండో కోవకు చెందిందని మనం ఇక్కడ క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో వచ్చిన తొలినాలలో ఆయన ప్రసంగాల శైలి కావచ్చు, అలాగే ప్రజలతో మమేకమైన తీరుకు సంబంధించి కావచ్చు, దాంతోపాటు ఆయనకున్న రాజకీయ అనుభవం వంటి అంశాలపైన కావచ్చు చాలా విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఆయన చేసిన చిన్న చిన్న తప్పుల్ని కూడా చాలా పెద్దగా మార్చేసి ఆయనను ఏ రేంజ్లో ఆడుకున్నారు అనేది కూడా మనం చూసాం. ఇక్కడ ఒక నాయకుడి స్థాయిని కేవలం అతను మాట్లాడే విధానం ద్వారానో, అతను నడుచుకునే శైలి ద్వారానో మనం ఇది అని చెప్పడానికి లేదు. ఒక నాయకుడి స్థాయిని నిర్ణయించేది కేవలం ఆయన చేసే రాజకీయాలు మాత్రమే కాదు అనేది ప్రస్తుతము నారా లోకేష్ తెలియజెప్తున్నారు. కేవలం రాష్ట్రం దగ్గరనే ఆగిపోలేదు, ఆయన దేశం, ప్రపంచం ఆయన మాటను ఎంత శ్రద్ధగా వింటున్నది, వినడానికి ఆయన ఎంత కృషి చేశాడు అన్న దాని గురించి ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. ఆ కోవలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తుని ప్రత్యేక ఐడెంటిటీని సంపాదించుకున్నారు నారా లోకేష్ గారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే దేశంలోనే ప్రతిష్టాత్మక సదస్సుల నుంచి ప్రపంచ ఆర్థిక వేదికల వరకు ఆయన భాగస్వామ్యం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి. ఇండియా టుడే కాన్క్లేవ్ కావచ్చు, రిపబ్లిక్ టీవీ సమ్మిట్ కావచ్చు, ఎక్స్ప్రెస్ అడ్డా కావచ్చు, దావోస్ పర్యటన కావచ్చు, ఆర్టీ న్యూస్ కావచ్చు, సిఎన్బిసి కావచ్చు, ఎన్డీటీవీ బిజినెస్ టుడే కావచ్చు, ద వీక్ వంటి జాతీయ అంతర్జాతీయ వేదికలపైన పాల్గొంటూ అభివృద్ధి గురించి, పెట్టుబడుల గురించి, సాంకేతికత గురించి, పాలన గురించి తన విజన్ను కేవలం ఇక్కడ రాష్ట్రం దగ్గరలోనే ఆపకుండా ప్రపంచానికి ఆయన వివరిస్తున్న తీరు ఇప్పుడు తెలుగు తమ్ముళ్లను, ఏపీ రాష్ట్ర ప్రజల్ని ఒకంత సంతోషానికి, ఎందుకంటే మన ఏపీ రాష్ట్రం గురించి ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అనేది, రాజకీయంగా పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించడము, దాంతోపాటు యువగళం పాదయాత్రతో లక్షలాది మంది ప్రజలను ప్రత్యక్షంగా ఆయన కలుసుకుంటూ వాళ్ళతో మమేకమవుతూ యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఆ ఉత్సాహమే కూటమికి ఘన విజయాన్ని ఇచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ప్రపంచ రికార్డు స్థాయిలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ కార్యక్రమానికి సంబంధించి అందరినీ భాగస్వాములు చేయడం, అందులో ఆయన ఒక భాగం అవడము, దీంతోపాటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీల కుటుంబాలతో కేవలము ఎమ్మెల్యేలు ఎంపీలతోనే కాకుండా వారి కుటుంబాలతో కూడా ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం, ఫ్యామిలీతో టుగెదర్ ఆయన కలిసిపోవడము, లోటుపాట్లను తెలుసుకోవడము, ఇంకా ఏమైతే బాగుంటుందన్న సలహాలు సూచనలు వాళ్ళ గురించి తీసుకోవడం. ఇక మంగళగిరి ప్రజలు ఆయనకు ఎంత పెద్ద విజయాన్ని అప్పచెప్పారు అనేది మనందరికీ తెలిసిందే కదా. అంత పెద్ద విజయాన్ని అందించిన మంగళగిరి ప్రజల కోసము ఆయన నిరంతరం ఆలోచిస్తున్న విధానం, ఇక్కడ ఆ ప్రజల మనసును మరింత ఆయన గెలుచుకుంటున్న పద్ధతి, 75 ఎకరాల్లో జన్సన్ జ్యువెలర్స్ పార్క్ను ఏర్పాటు చేయడము, దానికి సంబంధించి ఆయన చర్యలు తీసుకోవడము, దీంతోపాటు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించడం, నెక్స్ట్ జనరేషన్కి దిక్సూచిగా మీరందరూ ఎలా మారాలి అంటూ అలాంటి కార్యక్రమాలు నిర్వహించడం, వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టడము. ఇక విద్యారంగంలో అయితే ఆయన తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారనే చెప్పాలి. ఎందుకంటే అంధ విద్యార్థుల సమస్య దగ్గర నుంచి మొదలు పెడితే మెస్ వరకు ఎప్పటికప్పుడు వాళ్ళతో మమేకమవుతూ సడన్ విజిట్లు చేయడము, ఎలా ఉంది భోజనం అంటూ అడగడం, అక్కడ బాగాలేకపోతే ఇమీడియట్గా చర్యలు తీసుకోవడము, దానికి సంబంధించి స్టాఫ్తో మాట్లాడడము, ఎప్పటికప్పుడు కాన్ఫరెన్స్లో నిర్వహించడము, వెళ్ళి స్టూడెంట్స్తో వాళ్ళతో ఒకటిగా వాళ్ళ ప్లేట్లోనే భోజనం చేయడము, వాళ్ళ చదువుకు సంబంధించి ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళు ఇంకా ముందుకెళ్తారు అంటూ ఆయన ఆలోచించడం, దాంతోపాటు అటు నిడుమర్ ప్రభుత్వ హై స్కూల్ను 16 కోట్ల రూపాయల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాల పాఠశాలగా
ముందుకు తీసుకెళ్లడం, విద్యార్థుల సంఖ్యను 400 నుంచి 1200 వరకు పెంచడము, దాంతోపాటు మునిపెన్నడు లేని విధంగా గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులు సాధించిన ఘనతను ఒక మెయిన్ పేపర్ ఎడిషన్లో వేయించేంత ఆ ఘనతను గవర్నమెంట్ స్కూల్లో పబ్లిక్ స్కూల్ అంటే 10th మార్జిన్కి సంబంధించి ఒకప్పుడు స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఈ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, దాంట్లో గవర్నమెంట్ స్టూడెంట్స్ మెయిన్ పేపర్లో వాళ్ళ ముఖ చిత్రాలు కనిపించాయంటే ఆ తల్లిదండ్రుల ఆనందం ఎలా ఉంటుంది? అలాంటి ఆలోచనలకు శ్రీకారం చుట్టడం అంటే ఒక రాజకీయ నాయకుడిగానే కాదు, అభివృద్ధి పరంగా, విద్యాపరంగా, పెట్టుబడుల పరంగా, దీంతోపాటు యువత సాధికారత కోసము నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిగా తన ప్రత్యేక గుర్తింపును మరింత ఆయన అంటే స్ట్రాంగ్ చేసుకుంటున్న విషయం ఇక్కడ మనం స్పష్టంగా చెప్పాలి. అలాగే పరిపాలనలో ఇప్పటి జెన్జీ జనరేషన్ను కూడా ఆకట్టుకునే విధంగా ఆధునిక ఆలోచనలు, టెక్నాలజీకి సంబంధించి ఒడిసిపట్టిన విధానము, దీంతోపాటు ఏపీ అభివృద్ధి పైన స్పష్టమైన ఒక దృష్టి, యువత పైన విశ్వాసం, రేపు మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మన యూత్ ఎలా ముందుకెళ్ళబోతున్నారన్న అంశాన్ని వాళ్ళలోకి జొప్పించిన విధానం, రాష్ట్ర భవిష్యత్తుపై ఒక లాంగ్ విజన్తో ఆయన ముందుకు సాగుతున్న ఒక యువ నాయకుడిగా నారా లోకేష్ తనను తాను మలుచుకున్న విధానం, తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న తీరు ఇక్కడ అమోఘమని చెప్పాలి. ఎందుకంటే గోల్డెన్ స్పూన్తో పుట్టాడు. ఆయనకు తండ్రి సంపాదించిన, తాత దగ్గర నుంచి వచ్చిన, తల్లి దగ్గర నుంచి వచ్చిన ఆస్తి, ఇప్పుడు మామ పరంగా సపోర్టు, వీటన్నిటిని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. మొదట ఎమ్మెల్సీగా అంటే తండ్రి రాజకీయ దిగ్గజం నుంచి వచ్చాడు కాబట్టి ఎమ్మెల్సీ నుంచి ఈజీగా మినిస్టర్ అయ్యాడన్న విమర్శల్ని ఆయన స్వీకరించి మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయి ఆ ఓటమి నుంచి ఏంటిది, నాలో లోపాలు ఏంటి అని తనను తాను మలుచుకొని ఆ మంగళగిరి ప్రజలతో శభాష్ అనిపించుకునే విధంగా కనీవిని ఎనగరి అనూహ్య మెజార్టీతో గెలిచి అక్కడి నుంచి కూడా కేవలం ఈయన తండ్రి చాటు కొడుకే కాదు, తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, తనను తాను మలుచుకొని చూపించి ఏపీ ప్రజల మనసు చూరగొన్నాడు. కూటమిలో కీలక భాగస్వామి పోషించుకుంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అన్నగా భావిస్తూ తండ్రికి ఎంత విలువిస్తున్నాడో తమ కోసం కష్టకాలం నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారికి అంతే విలువిస్తూ ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ, దాంతోపాటు ఇటు రాష్ట్రంలో అటు మిగతా దేశాల్లో అంతర్జాతీయ సదస్సులో ఎక్కడ పడితే అక్కడ ఏపీకి సంబంధించి తన విజన్ ఏంటి, తన ఆలోచన ఏంటి, రేపు రాబోయే రోజుల్లో మా యువతని ఏ విధంగా భాగస్వామ్యం చేయబోతున్నాం, పెట్టుబడులను ఏ విధంగా తీసుకురాబోతున్నాము, ఇలాంటి అనేక అంశాలను ఎప్పటికప్పుడు అంతర్జాతీయ వేదికలపైన కూడా ఆయన తెలియజేస్తున్న విధానం కావచ్చు, తండ్రికి తగ్గ వారసుడు ఈయన అనేసి అనిపించుకున్న తీరు కావచ్చు, రేపు అబ్జల్యూట్గా చంద్రబాబు గారి తర్వాత ఏపీకి అలాగే తెలుగుదేశం పార్టీకి ఆయన దిక్సూచి కాబోతున్నారన్న విషయాన్ని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ పార్టీ నాయకులకు, సీనియర్లకు కూడా నోట్లో నాలుకలు ఆయన మెదులుతున్న తీరు కావచ్చు, అనేక అంశాలు ప్లస్లేంటి మైనస్లేంటి అడ్రస్ చేస్తున్న విధానం ఏంటి, ఉన్న ఎమ్మెల్యేలను, ఎంపీలను, మినిస్టర్లను కలుపుకుపోతున్న తీరేంటి, ఒకటి అబ్జర్వ్ చేస్తే కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వారసుల మీద కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. మీరు అంటే నేను పేర్లు ఇక్కడ ప్రస్తావించదలుచుకోవట్లే. ఎనీ రాష్ట్రం, ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, మీరు ఎనీ రాష్ట్రాన్ని తీసుకోండి, ఆ వారసుల మీద తెలియకుండా కొన్ని ఎలిగేషన్, పర్సనల్ లైఫ్ కావచ్చు, పొలిటికల్ లైఫ్ కావచ్చు, వాళ్ళ బిహేవియర్కి సంబంధించి కావచ్చు, కొన్ని ఎలిగేషన్స్ మనం వినడం జరిగింది. బట్ లోకేష్ గారికి సంబంధించి కేవలం మొదట్లో ఆయనకు మాట్లాడడం రాదు, తెలుగు మీద పెద్దగా పట్టు లేదు, ఆయన మీడియాను అడ్రస్ చేయలేరు, పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడలేరు, ఇలాంటి విషయాలకు సంబంధించే ఆయన మీద విమర్శలు వచ్చాయి తప్పితే రాజకీయాల పరంగా, వ్యక్తిగతం పరంగా ఆయన మీద విమర్శలు లేవు. ఇది అందరూ అండర్లైన్ చేయాల్సిన పాయింట్. కానీ ఆ వచ్చిన విమర్శల్ని పప్పు అన్న తను స్వీకరించేసి తనను తాను మలుచుకొని, నేను పప్పును కాదు, కాకపోతే నాన్నగారు ఉన్నారు కాబట్టి నేను ఎందుకు అతిగా ఇన్వాల్వ్ అవ్వడం అనేసి ఎక్కడ ఆగిపోయాను, అక్కడి నుంచి స్టార్ట్ చేసి అందరితో శభాష్ అనిపించుకొని ఇప్పటికీ ఆయన కంటిన్యూ అవుతున్న తీరు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని ఒకంత ఆశ్చర్యానికి, అలాగే ఆయన నాయకత్వంలో కలిసి నడుస్తున్నందుకు మిగతా యువ నాయకులకు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విజయాలను లోకేష్ గారు అందుకోవాలి. ఏపీ అభివృద్ధిలో ఆయన కూడా కీలక భూమిక పోషించాలి. అభివృద్ధికి సంబంధించి ముఖ్యంగా యువతకు సంబంధించిన మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు లోకేష్ గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ,
జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.